ఒక చిన్న ఊరిలో లక్ష్మమ్మ అనే ముసలావిడ ఉండేది. భర్త చనిపోయాడు. పిల్లలు దూరంగా కడలేని మాగాధ వినవా ప్రతిరోజు ఉదయాన్నే లేచి బైబిల్ను గుండెల ప్రార్థన చేసేది. యేసయ్యా, ఈ లోకంలో నాకెవరూ లేరు, నువ్వే నాకు తోడుగా ఉన్నావు. ఒకరోజు లక్ష్మమ్మ తీవ్ర జ్వరంతో కింద పడిపోయింది. నీళ్లు ఇవ్వడానికి కూడా ఎవరూ లేరు. కళ్ళ నుంచి నీళ్లు జారుతూ యేసయ్య నన్ను ఒంటరిగా వదిలివేయొద్దు అని అడిగింది. ఆ రాత్రి కళ్ళలో తెల్లని వెలుగులో యేసయ్య ఆమె దగ్గరకు వచ్చి తన చేతిని ఆమె తలపై పెట్టి ఒక మాట అన్నారు. అమ్మా, నువ్వు ఒంటరిగా లేవు. నీవు ఏడ్చిన ప్రతి రాత్రి నేను చూశాను. నిన్ను మరిచిపోయిన మనుషులు ఉన్నా నిన్ను మరిచిపోని దేవుడు నేనే. లక్ష్మమ్మకు జ్వరం తగ్గిపోయింది. అదే రోజు ఊరిలోకి ఒక యువకుడు వచ్చి ఆమెకు భోజనం మందులు ఇచ్చాడు. అప్పుడు లక్ష్మమ్మకు కళ్ళల్లో ఎదలో చెరిగే యేసయ్య అలక్ష్యం చేయదు, ఏదో ఒక రూపంలో వచ్చి